అతన్ని గిరీష్ దారముని అనే వ్యక్తిని కొంతమంది వచ్చి విపరీతంగా దాడి చేస్తూ కొడుతూ చాలా దారుణంగా అతన్ని పైనుంచి కింద దాకా గుంజుకొని వచ్చి పోలీసుల సమక్షంలో అక్కడ ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ ఉన్నారు అంతే, వాళ్ళు చూస్తుండగానే అతన్ని చాలా దారుణంగా కొట్టారు. అంటే ఆ తర్వాత మన పాత వీడియోస్లో కామెంట్ సెక్షన్లోకి వచ్చి మన ఫాలోవర్స్ చాలామంది అన్న గిరీష్ని కొట్టారన్నా, ఒకసారి చిత్రగుప్తుని దంచేశారన్నా, మీరు మాట్లాడండి ఒకసారి అది ఇది అని చెప్పాను. అంటే ఆన్ ఏ హ్యాపీ నోట్, చాలామంది, అందరూ కాదు కొంతమంది ఆన్ ఏ హ్యాపీ నోట్ మాట్లాడుతున్నారు, అంటే అతను కొట్టారు అని చెప్పని. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నా ఫాలోవర్స్ కావచ్చు, వీడియో చూసే వ్యూవర్స్ కావచ్చు, ఎవరికైనా సరే, మనందరం కూడా సైద్ధాంతికంగా కొన్ని దారులు ఎంచుకుంటాం. కొంతమంది లెఫ్ట్ ఇంక్లైన్ ఉంటారు, కొంతమంది రైట్ ఇంక్లైన్ ఉంటారు, కొంతమంది సెంట్రిక్ పాలిటిక్స్కి ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది అసలు పూర్తిగా అపొలిటికల్ అంటే అసలు పూర్తిగా పాలిటిక్స్కి దూరంగా ఉంటారు. ఇట్లా కొంతమంది ఒక మతాన్ని ఇష్టపడతారు, కొంతమంది ఇంకో మతాన్ని ఇష్టపడతారు, కొంతమంది అసలు మతాలు లేకుండా ఉంటారు. సో మాలాగా నాస్తికుల్లాగా, హేతువాదుల్లాగా, మానవవాదుల్లాగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనందరికి కూడా వాళ్ళ అంటే మన సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు మన రాజ్యాంగం మనకిచ్చింది.